ఏదో ఒకటి సరైనది వస్తే ముందుకెళ్ళొచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు పునరుద్ధానం అంటే ఎందుకు ఈ పునరుద్ధానం జరుపుకుంటున్నాం? మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలం, రక్షింపబడిన వారం, ఎన్నుకోబడిన వారం, ఏర్పరచబడిన వారం, ఆయన రక్తంలో కడగబడిన వారం. ఎందుకు? మంచిది పునరుద్ధానం అన్నారు. ఎందుకు జరుపుకోవాలి పునరుద్ధానం? అసలు పునరుద్ధానం అంటే ఏంటి? ఆది తల్లిదండ్రులు, ఆది మానవులు పాపం చేసి ఏదేను తోటలో పాపం చేసి మరలా తిరిగి లెగలేని స్థితిలో చనిపోయారు. ఏ స్థితిలో? తిరిగి బ్రతకలేని స్థితిలో. అప్పుడు నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద తన రక్తం కార్చి ప్రాణం పెట్టేంత వరకు కూడా చనిపోయిన నరుడు లెగుస్తాడన్న నమ్మకం ఎక్కడా కూడా ఏ గ్రంథం కూడా చెప్పలేదు. ఆ శక్తి దేనికి కూడా లేదు. జరిగించే బలుల వలన, హోమాల వలన, యజ్ఞాల వలలో తిరిగి మనిషి బ్రతకలా ఎక్కడా కూడా. బ్రతికించిన దాఖలాలు కూడా లేవు. ఈ పునరుద్ధానం అనగా ఏంటయ్యా అంటే, ఎక్కడైతే నువ్వు పాపంలో పడిపోయి చనిపోయావో, తిరిగి లెగలేని బ్రతకలేని స్థితిలో ఉన్నావో, ఆయన వచ్చి సిలువ మాను మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి బ్రతికించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగి నిర్మించాడు. దేన్ని? ఒక నగరాన్నో, పట్టణాన్నో, లేకపోతే రాజధానినో కాదు నిర్మించటం. మనిషి జీవితాన్ని పునరుద్ధరించాడు, పునర్నిర్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి మీద అనేక నిర్మాణాలు ఉంటాయి, అనేక రీతిలుగా అనేక నిర్మించుకుంటూ వెళ్ళొచ్చు. ఫలానా వ్యక్తి దీన్ని కట్టాడు, నిర్మించాడు అని చెప్పుకుంటవచ్చు. కానీ మనిషి జీవితాన్ని తిరిగి నిర్మించిన వ్యక్తి ఎవరో కూడా లేరు. మన కొరకు ఆయన నరావతారిగా, పసిబాలుడుగా తల్లి గర్భం నుంచుకొని, ఏ అధికారంతో పరలోకం నుండి కిందకి ఆయన రాలేదండి. ఏ అధికారాన్ని చేతబట్టి కూడా ఆయన భూమి మీదకి రాలా. తల్లి గర్భమున సామాన్య మానవ రీతిగానే పుట్టి మన కొరకు సిలువ మాను మీద అనేక శ్రమలను పొంది రక్తం కార్చి ప్రాణం పెట్టి మనలను పునర్నిర్మించాడు. పునర్జన్మ సుకృతాన్ని దయచేశాడు. మరలా తిరిగి బతకటానికి గల కారణం ఏంటయ్యా అంటే పునరుద్ధానం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక గ్రంథాలు ఉన్నాయి, అవి చెబుతాయి పునర్జన్మ ఉందిరా, నువ్వు కుక్కగాను, నక్కగాను, కోడిగాను, కోతిగాను దేనో రకంగా పుడతావు. వాళ్ళ గ్రంథాలు అవి ఘోషిస్తున్నాయి, నేను కాదంటలేదు. పుడతారు కానీ మానవ జన్మ కాదంట. కానీ మనం ఏ రీతిగా అయితే చనిపోయామో అదే రీతిగా మనలాగానే తిరిగి బ్రతుకుతాం. అది ఎలాగయ్యా అంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయినా పునర్నిర్మించడానికి వచ్చాడు ఆయన. మీరింకను మీ పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా క్రీస్తు తన యవ్వన కాలమందు మన కొరకు చనిపోయి తిరిగి ఆయన లేటం కాదు, మనలో కూడా లేపాడు, పునర్నిర్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే పునరుద్ధానం. తిరిగి బ్రతికించాడు. ఏదో వస్తువుని కాదు, పాడైపోయిన వస్తువుని మళ్ళీ రిపేర్ చేసి బాగు చేయటం కాదు. ఇది ప్రాణం పెట్టి మరలా ఒక ప్రాణాన్ని తిరిగి నిలబెట్టిన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న చెప్పుకున్నాం కదా, అయ్యగారు ఊరు వెళ్ళిన రోజు అనుకుంటా తెనాలి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు ధ్యానం చేసుకుందాం త్వరగా. ఈ ఆదివారం వాక్యపాఠం జరిగింది కాబట్టి కొద్ది సందేశం దైవజనులు ఇస్తారు. నా మాటలు త్వరగా ముగిస్తా. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. చదవమ్మా. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో ఎంతమంది? తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు అని, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే
ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఎవరితో చెప్పాను? మనుషులతో చెప్పి మరలా వెళ్ళాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ రీతిగా అయితే పరలోకానికి వెళ్ళిపోయాడు, తండ్రి వద్దకు వెళ్ళాడు, మరలా అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? మనుషులు చెబుతున్నారా? ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించిన మనుషులు అక్కడ దేవదూతలు ఉండి వారికి చెబుతున్నారు, గలిలయ మనుషులారా, గంగూరు వాసులారా, ఎందుకు ఆకాశం తట్టు చూస్తున్నారు మీరు? ఆయన ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి ఆ రీతిగానే వస్తాడు. దూతగళ సమూహము ఆయన వెంట పెట్టుకొని మహా ఆర్భాటముతో పరలోక రాజ్యములో ఆయన్ని ఆహ్వానించిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయన ఆహ్వానించింది అంటే ఆయన వచ్చిన పనిని ముగించుకొని విజయోత్సవంతో తిరిగి మళ్ళీ తండ్రి వద్దకు, తండ్రి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని భూమి మీద సంపూర్ణము చేసి తిరిగి తండ్రి వద్దకు వెళ్తుంటే దూతగళ సమూహము దిగి వచ్చి ఆయనను వెంట పెట్టుకొని తీసుకెళ్తుంటే ఇద్దరు దూతలు అక్కడ ఆగిపోయి ఈ మనుషులకు చెబుతున్నారు, అదేమనగంటే, గలిలయ మనుషులారా, ఎందుకు మీరు ఆకాశం వైపు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా పరలోక రాజ్యానికి వెళ్ళాడో తిరిగి అదే రీతిగా భూమి మీదకి మరలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలిసిందే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ఎట్లా వస్తాడంట? ఇదేదో చనిపోయిన వారి దగ్గర సమాధి కార్యక్రమాల దగ్గర చదివే వాక్యంలాగా సరిపెట్టేసుకుంటున్నాం. ఎక్కడ? చనిపోయిన వారి దగ్గరను సమాధి. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించక. వాళ్ళు అక్కడ నుంచొని చేస్తున్న పని ఏంటంటే, గలిలయ మనుషులు, ప్రభు వెళ్ళిపోతున్నాడు, అయ్యో మేము ఒంటరి వాళ్ళు అయిపోయామే, దిక్కులేని వాళ్ళపై. గలిలయ మనుషులారా, ఎందుకు ఆకాశం తట్టుతుంది? ఆయన ఎలాగెళ్ళాడో అలాగే వస్తాడు. ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే, ప్రధాన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు ఎలా వస్తాడంట? ఆర్భాటముతోను ప్రధాన దూత దేవుని ఆ బూర శబ్దం విన్నప్పుడు ఏంటయ్యా అంటే, ఇదిగో సజీవులమైన మనం కాదు కానీ నిద్రించుచున్న వారు ముందు లేపబడతారు అని రాయబడింది. అక్కడ చదువుతారు అంతే. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా ఆర్భాటముతో. ఎంత ఆర్భాటం అంటే, ఈ భూదిగంతముల పునాదులు బిక్కుటిల్లి దద్దరిల్లి కదిలిపోయే అంతగా ఆర్భాటంతో పరలోకం నుండి దిగి వస్తాడంట ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు ఆదివారం అంటే ఆదివారం క్రమం వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, వచ్చేయాలి. అయ్యగారు 4 మాటలు చెబుతాడు, పరిశుద్ధ గ్రంథం నుంచి విని వచ్చేది. ఇది కాదు పునరుద్ధానం. పునరుద్ధానం అంటే చనిపోయిన నిన్ను, ఇక నువ్వు తిరిగి లేగలేని స్థితిలో ఉన్న నిన్ను నన్ను బ్రతికించి, ఇదిగో భూమి మీద నేను వచ్చేంత వరకు కూడా నా పనిని కొనసాగించండి, మీరు సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించిన పని అప్పచెప్పి మరలా తిరిగి వస్తాడు. దేనికి వస్తాడు? తిరిగి బ్రతికించి పునర్నిర్మించిన మనలను ఆయనతో కూడా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళటానికి వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈలోపు చనిపోతే పరిస్థితి ఏంటంటారా? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, నువ్వు బ్రతికున్నా చనిపోయినా సరే నిన్ను తిరిగి తీసుకెళ్తాం మాత్రం ఖాయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే పునరుద్ధానపు జీవం. ఈ పునరుద్ధానపు ఆదివారం మందు ప్రభు మాట్లాడుతున్నాడు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం తట్టు కన్నులెత్తి చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళారో అదే రీతిగా తిరిగి మరలా ఆర్భాటంతోనే తిరిగి ఆయన వస్తాడు అని చెప్పాడు. వీటిని వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. నేను ఒకసారి చెప్పాను, బ్రహ్మంగారి చరిత్ర కాలజ్ఞానం అని ఉంటుంది చూసారా, ఆయన రాసుకున్నాడు తన తాళపత్ర గ్రంథాల్లో. వీరభోగ వసంతరాయలు ఒక ఆయన భూమి మీదకి వస్తాడంట. వీరభోగం అంటే
ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ దేవుని బోరతోనూ అంతటి వీరభోగంతో వస్తాడంట ఆయన. వీరభోగ వసంత రాయులు, రాయుడు కాదు, వసంత రాయులు. వీరభోగం అంటే ప్రధాన దూత శబ్దం, ఆర్భాటం, అది వీరభోగం. వసంతము అంటే పెండ్లి కుమారుడు ఆయన. పెండ్లి కుమార్తె అనే సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్న వసంత రాయులు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇచ్చిన దేవుడు కాలజ్ఞానాన్ని బట్టి ఆ తాళపత్ర గ్రంథాల్లో అప్పుడు రాసుకున్నాడు, కానీ ఇప్పుడు అది జరిగి తీరవలసి ఉంది. ఎందుకంటే వేదాలలో నుంచి వెళ్ళిన దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పునరుద్ధానపు దినమందు మనం ఒప్పుకొనే తీరాలి, అంగీకరించాలి. ఎందుకంటే మనం విశ్వసింపబడిన వారము, నమ్మిన వారము, నీటి బాప్తిసం ద్వారా రక్షింపబడిన వారము, ఆయన రక్తంలో కడగబడిన వారం. ఈ పునరుద్ధాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రధాన దూత బుర్రతోనూ ఆర్భాటముతోనూ గొప్ప శబ్దంతో భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని మహామహిమతో దిగి వస్తాడంట ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వాక్యం నుంచి త్వరగా. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన ఆయన ఏర్పరచుకుని వారిని భూమి ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు నలుమూలల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని పోగు చేస్తారంట. ఎందుకని? వీళ్ళు సంఘంగా కూడుకోవాలి, సంఘం ఎత్తబడాలి మధ్యాకాశాన్ని. ఆయన ఇదిగో పెండ్లి కుమారుడై దిగి వస్తున్నాడు. ఈ రెండో రాకళ్ళు ఆయన వచ్చేటప్పుడు సామాన్య మానవుడుగాను, ఏ అధికారం లేని వ్యక్తి కాదు, మహామహిమతోనూ ప్రభావముతోనూ ఆర్భాటముతోనూ ఇదిగో దూత శబ్దముతోనూ దిక్కులు పిక్కటిల్లేలాగా భూమి పునాదులు కదిలిపోయేంత వీరభోగంతో వస్తున్నాడంట ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానంలో ఎవరైతే ఉంటారో ఈ భూమి మీద ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు నలుదిక్కుల నుండి ఈ దూతలు వచ్చి వారిని పోగు చేసి సంఘముగా సమకూడుస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆర్భాటం అది! దేవుని అధికారం, దేవుని అధికారాన్ని చేతబట్టి ఆయన భూమి మీదకి వస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వసంతకాలం అనగా చిగురించుట, మొలకెత్తుట, పెండ్లి కుమారుడికి సూచన అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాయులు, రాయులు అంటే అధికారం, అధికారాన్ని చేతబట్టుకొని ఆయన భూమి మీదకి తిరిగి వస్తున్నాడంట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15 నుంచి 2 మాటలు త్వరగా. భూత వర్తమాన కాలములో ఉండు దేవుడైనా సర్వాధికారి నీవు నీ మహాబలమును ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరు వీళ్ళు? 24 పెద్దలు, ప్రధాన దూతలు, దూతగణ సమూహము ఆయన ఎదుట నిలబడి నిత్యం ఆయనకి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తోత్రగానములు చేయుచుండగా ఏర్పరచబడిన 24 పెద్దలు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి
ఇదిగో భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉండు ప్రభువా, సర్వాధికారము దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు గనక నువ్వు యుగ యుగములు పరిపాలించువాడవు, ఏలు రాజునై ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయనే రాయలు, వీరభోగ వసంత రాయలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతటి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో భూమి మీదకి దిగి వస్తాడు ఆయన. ఆ శబ్దానికే చచ్చిపోతారు అసలు మనుషులు. కానీ ఏర్పరచబడిన వారిని సైతం ఈ దూతగల సమూహములు చేయి పట్టుకొని సంగముగా సమకూర్తాయి. ఎందుకని అంటే మధ్యాకాశానికి ఎత్తబడాలి. ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే నువ్వు పునరుద్ధానములో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధానపు ఆదివారం ఇది. పునర్జన్మ, పునర్నిర్మాణం. పాడైపోయిన మన నీనా జీవితాలు తిరిగి బ్రతికించి, పాపంలో చచ్చిపోయిన ఇదిగో మన జీవితాలను, మన బ్రతుకులను, మన ప్రాణాన్ని తిరిగి నిర్మించిన దేవుడై ఉన్నాడు, నిలబెట్టిన ప్రభు అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12, 10, 11 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. మరియు ఒక గొప్ప స్వరము ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు వచ్చినప్పుడు ఏ అధికారంతో రాలాయన? మానవ జన్మ, శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సామాన్య మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. నీలా నాలాగానే తల్లి గర్భంలో వచ్చాడు. కానీ వచ్చి తండ్రి చిత్తాన్ని, తండ్రి అప్పగించిన పనిని మొత్తం సంపూర్ణం చేసి తిరిగి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు. అక్కడ గలిలయ మనుషులతో చెప్పుచున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మందిరంలో వాక్యం వింటున్న మనతో చెప్పుచున్న మాట ఏంటంటే, అయ్యో గలిలయ మనుషులారా, మీరు ఆకాశం తట్టు ఎందుకు చూచుచున్నారు? క్రీస్తు ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణమాయను, అదే రీతిగా మరలా తిరిగి భూమి మీదకి. అక్కడ వెళ్ళిన వారికి సామాన్యంగా వెళ్ళినట్టే కనపడింది. 2 దూతలు అక్కడ మామూలుగా చెబుతున్నారు. కానీ దూతగల సమూహముల ఆర్భాటంతో ఆయన పరలోక రాజ్యానికి ఆహ్వానం పలికిందంట. పరలోక రాజ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనగా అంటే ఆయన విజయశీలుడు, గెలిచి తిరిగి వెళుతున్న దేవుడు ఆయన. భూమి మీద అనేక మంది దేవతలు ఉండవచ్చు, కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడు కూడా ప్రాణం తీసుకున్నారు. వాళ్ళు దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు అనేక మంది, 3 కోటి దేవతలు అని 33,000 కోట్ల మంది ఉన్నారంట. కానీ ఒక్కళ్ళు కూడా ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు. వీళ్ళ కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు బయట. ఇంతమంది దేవుళ్ళు ఉన్నా కానీ దిక్కు దివాణా లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ మనకు ఒక దిక్కు, ఆధారం, నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరు వలె ఆడమాకండి. ఇది ఎక్కడ చెబుతావా అంటే ఆ చచ్చిపోయిన వాళ్ళ సమాధి కార్యక్రమం దగ్గర చెబుతారు. ఈ నిరీక్షణ లేని వారు ఎందుకు అంటే, నిరీక్షణ అనేది ఒకటి ఉంది మనకి. అబ్రహాము గారు నిరీక్షణ కలిగి దేవుడు చేయి కార్యం కోసం ఎదురు చూశాడు. నిరీక్షణ అబ్రహాముది. మన విశ్వాసులకు తండ్రి, మన పితరుడైన అబ్రహాము దగ్గర మొదలైంది ఆ నిరీక్షణ. అందుకనే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించమాకండి, ఏడవమాకండి. మీకంటూ ఒక నిరీక్షణ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. రాజ్యమును, మహిమయు, అధికారము ఆయనకి ఇయ్యబడెను. అధికారంతో భూమి మీదకి వస్తాడు. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ భూమి మీదకి ఆయన దిగి వచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19:7 వాక్యం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య
ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన భార్య గొర్రె పిల్ల మహోత్సవ సమయం ఆసన్నమైనది. ఆయన భార్య సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరు ఈ గొర్రె పిల్ల? ఇదిగో లోక పాపములోని మోసుకొని పోవు దేవుని ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకోవాలి, అనగా సంఘము తన్ను తాను సిద్ధపరచుకొని ఉండాలి. ఆయన ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ దేవుని బోరతో భూమి మీదకి దిగి వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ పునరుద్ధానంలో ఉండాలి. ఈ పునరుద్ధానపు జీవంలోనూ లేకపోతే నలుదిక్కుల నుంచి దూతలు వచ్చి పోగు చేస్తాయి అంటున్నారు కదయ్యా, అంటే విడిచిపెట్టేస్తారా? నువ్వు ఏర్పరచబడిన ఆ గుంపులో లేకపోతే, ఆ సంఘములో లేకపోతే, ఆ పునరుద్ధానపు జీవములో నువ్వు లేకపోతే నీ చెయ్యి వారు విడిచిపెట్టేస్తారు భూమి మీద. మహాశమర కాలం అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొర్రె పిల్ల మహోత్సవ ఇదిగో విందులో నీవు నేను ఉండాలి అంటే ఈ పునరుద్ధానంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఉదయకాల సమయంలో ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన వచ్చువాడు సర్వాధికారి అయిన దేవుడు. రాజ్యము, శక్తియు, అధికారము ఆయనకి ఇయ్యబడి ఉన్నది. ముందు వచ్చినప్పుడు జాలి కనికరంలో కలిగిన దేవుడు ఆయన. నువ్వు తూ అన్నా, చా అన్నా, ఊసినా, ఉమ్మినా, కొట్టినా పడ్డాడు, వెళ్ళిపోయాడు. ఈసారి వచ్చేది అలాగా ఉండదు. ఈసారి వచ్చే ప్రయాణం అలాగ ఉండదు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటేనే ఆయనతో కూడా వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తాడు. సిద్ధపాటు లేదా ఈ భూమి మీదే విడవబడతావు. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 19వ వాక్యం. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే ఈ పునరుద్ధానపు విలువ మనుషులకి ఇంకా నువ్వు తెలియట్లేదు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిన సంగతి ఎవరికి కూడా అర్థం కాని స్థితిలో ఉండిపోయారు. ఏదో నామకా వాస్తే గుడ్ ఫ్రైడే, ఇదిగో బసవ బుధవారం కాడి నుంచి గుడ్ ఫ్రైడే వరకు జరిగించుకొని అయిపోయింది అన్నట్టు. ఈ పునరుద్ధానపు ఇదిగో జీవమును అందిపుచ్చుకోవాలి ప్రతి మనుషుడు కూడా. చదువమ్మా. యెహోవా కోతకాలము గతించి ఉన్నది. ఏ కాలం ఇది? గ్రీష్మ ఋతువు అంటారు. అంటే ఆకులు రాలును, చెట్లు చిగురించును, వసంతకాలం వస్తుంది. చదవమ్మా. మనం ఇంకా రక్షణ పొందకయే ఉన్నామని నా జనులు నేను వేదన పడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పునరుద్ధానపు జీవమును ఇచ్చాను వారికి, వారింకను రక్షణ పొందకయే ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే ఘన రక్షణ దినం. ఈ పునరుద్ధానంలోకి మనము రావాలని ఆయన ఆశపడుతున్నారు. జనులు చెప్పుకుంటున్నాడు ఏమని? కోతకాలం గతించిపోయినది, గ్రీష్మకాలం జరిగిపోయినది, మనం ఇంకా రక్షణ పొందకయే ఉన్నామని. అంటే ఏంటి? అవివేకములో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు, ఇంకా చీకటిలోనే ఉన్నారు. ఈ పునరుద్ధానపు వెలుగులోనికి రావాలి. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో భూమి మీదకి దిగి రాయున్నాడు. సర్వాధికారముతో భూమి మీదకి రానై ఉన్నాడు. ఎందుకనగా అంటే నిన్ను నన్ను సంఘంగా పోగు చేసి ఇదిగో ఆ మధ్యాకాశానికి ఎత్తబడి గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో మనలను కూర్చోబెట్ట ఆ విందులో మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. వీళ్ళైతే కోతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం జరిగిపోయినది, ఇంకనూ రక్షణ లేకయే నా జనులు ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గలలయ మనుషులారా, మీరెందుకు ఆకాశము తట్టు చూస్తున్నారు? ఏ రీతిగా ప్రభువు పరలోకానికి కొనిపోబడిన అదే రీతిగా ఆర్భాటంతో భూమి మీదకి రమ్మి కొరకు రానై ఉన్నాడు. అప్పటి వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21వ వాక్యం.
కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట అన్నిటికీ కుదురుబాటు కాలం వచ్చునని దేవుడు ఆది నుండి చెప్తున్నాడు. ఇంకా నీకు కుదురుబాటు కాలం రాలేదేమో, సమకూర్చుకునే కాలం రాలేదు, సిద్ధబాటు కలిగే కాలం రాలేదు. ఇప్పుడు సమయం ఇస్తున్నాడు దేవుడు. ఇంకా నీకు కుదుర్చుకో, సమకూర్చుకో, సిద్ధబాటు కలిగి ఉండు. అప్పుడు వరకు ఆయన పరలోక నివాసి. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన గారికి నిండు వందనాలు. క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. బయట ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి రవికిషోర్ గారు మరి రోడ్డు దగ్గర వారు కొంచెం బయట పనిని బట్టి, ప్రయాణాన్ని బట్టి మళ్ళీ స్టార్ట్ అయిన ఈ యొక్క మరి ఫంక్షన్లు, ఎందుకంటే మొన్నటిదాకా ఇలాంటి ఈ సందర్భాలలో ఆగినవన్నీ కూడా ఇప్పుడన్నీ డబల్ రావచ్చు ప్రోగ్రామ్స్ అటు ఇటు అని. సో సందర్భములు ఇక్కడ రావడానికి దేవుడు ఇచ్చినందుకై వారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మిమ్మల్ని అందరిని బట్టి కూడా ఇది దేవుని యొక్క వాక్యములో మరి దేవుని గురించినటువంటి మరి కొన్ని యొక్క వాక్య సందేశాలు మనం విన్నాం. చక్కటి మాటలు. ప్రభు తన కృప చేత వాక్యము మన జీవితాలలో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించునుగాక. మంచిది. ఇది మనము మరి ఆరాధన కీర్తనగా మనం చదువుకున్నాం 146 కీర్తన. ఈ 146 కీర్తనలో ఆరాధన కీర్తనగా ఇందులో మనము చదువుకున్న ఈ సందర్భము మరి దేవుడు ఒక చక్కటి కీర్తనను ఇక్కడ మనకు తెలియపరచు ఉన్నారు. యెహోవాను స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించడం అనేది ఎప్పుడు మన జీవితాల్లో ఉండాలి. ఒకసారి కష్టం వచ్చింది, ఒక్కోసారి నష్టం వస్తుంది, ఒక్కోసారి పరిస్థితులు అనుకూలత ఉంటాయి, ఒక్కోసారి అనుకూలత ఉండవు. కాబట్టి అయినను దేవుణ్ణి స్తుతించేది మనస్సు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో మరి ఇక్కడ అంటాడు, నా ప్రాణమా యెహోవాను ఎదుగో మరి సన్నుతించుము, స్తుతించుము అంటాడు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను మరి స్తుతించేదను అంటాడు. నా బ్రతుకు కాలమంతా కూడా, నా జీవిత కాలమంతా అంటున్నాడు, నీ బ్రతుకు కాలమంతా అంటున్నాడు. మన జీవిత కాలములంతటిని కూడా దేవునిని మనము స్తుతించాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి. అది ఎంత గొప్ప మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఇక్కడ మనం ప్రాముఖ్యముగా చూచుచు ఈ ధ్యానిస్తున్న దానిలో 5వ వాక్యాన్ని చూచినప్పుడు అంటాడు కదా, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం అందరము హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన భాగములో కీర్తనకారుడు ఎవరి దృష్టికి వెళ్ళిందయ్యా అంటే, ఎవరి మీద మనసు పెట్టుకున్నాడయ్యా అంటే, యాకోబు దేవుడు అంటున్నాడు. యాకోబు విషయాన్ని తీసుకొస్తున్నాడు, యాకోబు జీవితాన్ని తీసుకొస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, వాక్యము ధ్యానిస్తున్న మన జీవితాలలో యాకోబు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతా, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా కనబడతా. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అబ్రహాము దేవుడును అన్నాడు, నేను యాకోబు దేవుడను అన్నాడు. అలాగునే యాకోబు దగ్గరకు వచ్చేసరికి నేను యాకోబు దేవుడునని దేవుడే అదిగో అలాగూ పలికిన అనుభవం ఉంది. దేవునికి స్తోత్రం. యాకోబు జీవితం విలువైంది, యాకోబు జీవితము ఒక గొప్పగా ఉన్నది. యాకోబు జీవితంలో అనేక ఆశీర్వాదాలు చూచాడు దేవుడు, ఆశీర్వాదాలు పెట్టాడు దేవుడు. ఆశీర్వాదం నీకు నాకు అవసరం. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో అందుకోసమే ఇక్కడ మాట అంటున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కనుక యాకోబు దేవుని మీద మనం ఏం చేయాలంట?
ఆశ పెట్టుకోవాలి. యాకోబు కూడా దేవుని మీద ఏం చేశాడట? ఆశ పెట్టుకున్నాడు. నిజంగా యాకోబులో ఒక 5 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యమైనవి. మనము దీవించబడాలి. నీవు నేను దీవించబడాలి. మనం ఆశీర్వదించబడాలి. ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావో, ఏ వ్యాపారం అయితే చేస్తున్నావో, ఏ విధమైన స్టడీస్లో ఉన్నావో, ఏ విధమైన వ్యవసాయం చేస్తున్నావో, ఏ విధమైన చేతి పని చేస్తున్నామో, ఏ విధముగా ఉన్నామో, మన ఫ్యామిలీస్ అన్ని, మన కుటుంబాలు దీవించబడడానికి దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. యాకోబుకు సహాయకుడుగా ఉన్నట్లుగా నీకు నాకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని దేవుడు మాట్లాడతా సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతడి దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. యాకోబుని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ గురించి, నా గురించి, మనందరి గురించి మాట్లాడే దేవుడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్ర. నాకు తెలిసిన ఒక ఆమె ఉంటుంది. ఆమె ఏమని చెప్పుకుంటా వెళ్ళిపోతాయి అంటే, నేను వ్యాపారం చేస్తున్నా, నేను పని చేస్తున్నా, నేను నెలకి 20,000 సంపాదిస్తున్నా, 30,000 సంపాదిస్తున్నా, నా డబ్బుకేం కొద్దు లేదా అంటది. అంటే ఏమంటది? ఏమనుకోవచ్చు మనం? ఆమె గురించి ఆమె చెప్పుకుంటుంది, ఎవరు చెప్పరు. ఇక ఆమె అట్ట దాటి అట్ట వెళ్ళంగానే ఊరగా సొల్లుదండి అంటారు. సొల్లు మాటలు చెప్పిద్దండి, ఎప్పుడు అప్పులే ఆమెకి. కానీ ఏమని చెప్పుకుంటుంది? నాకంటే 50,000 వస్తాయి, నాకు 30,000 వస్తాయి అని. అంటే మనిషి చెప్పుకుంటూ ఉంటారు. అది మనిషి యొక్క లక్షణం. అది దేవుడు చెప్పాలి. దేవునికి స్తోత్ర. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుడే చెప్తాడు. ఆయన తన ప్రజల గురించి, తన బిడ్డల గురించి, తన యొక్క అదిగో మరి ఎవరినైతే దేవుడు చూచాడో వారి గురించి దేవుడు చెప్తాడు. ఆయన ఇక్కడ యాకోబుని గురించి చెప్తున్నాడు ఒక మాట. ఇక్కడ అంటాడు, ఆ చదువుకున్న మాటలలో చూస్తే యాకోబులో ఏ దోషము నేను కనుగొనలేదు. యాకోబులో దోషాన్ని చూడలేదట, దోషము లేదట. ఇశ్రాయేలుగా అతనిలోనట ఏ వంకరతనమో. ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఒక వ్యక్తి జీవితంలో, ఒక మనిషి నీలో నాలో ఏ విధమైన లోపాలు ఉండవా అంటే? మరి దేవుడు ఎందుకు అంటున్నాడు? యాకోబుని చూసి ఎట్ట అంటున్నాడేంటి? మరి ఒక వ్యక్తిలో ఉంటాయా ఉండవా? గట్టిగా చెప్పండి అండి, లైవ్ వెళ్తుంది. అదన్న రికార్డ్ అయింది. కానీ ఉంటే మరి లేవంటున్నాడేంటి? లేవంటున్నాడేంటి? వంకతనం లేదంటున్నాడేంటి? నేను ఏ దోషం చూడలేదంటున్నాడేంటి? ఏ బలహీనతలో లేదంటున్నాడేంటి? ఏ విధమైన అదిగో తనలో ఆ పాపమును చూడలేదంటున్నాడేంటి? అతనిలో ఉన్న ఏ పరిస్థితి, బలహీన స్థితి చూడలేదంటున్నాడేంటి? అంటే ఆయన చూసే చూపు వేరు, మనం ఆలోచించే ఆలోచన వేరు, ఆయన ఆలోచించే ఆలోచన వేరు. ఆయన ప్రేమించే ఆ ప్రేమ వేరు, మనం ప్రేమించే ఆ ప్రేమ వేరు. మనమేమో లోపాలే చూస్తాము, మనమేమో బలహీనతలో చూస్తాము, మనలో ఉన్న ఎదుట వాళ్ళలో ఉన్న ఏదో ఒక విధమైనది చూస్తామే. కానీ దేవుడు ఎలాగ చూస్తాడయ్యా అంటే, ఆయన ప్రేమతో తన బిడ్డలను ప్రేమిస్తున్నాడు. చెప్పులు కొట్టి అందరూ దేవుని స్తుతిద్దాం. మనిషిలో లోపం లేని వ్యక్తి లేకుండా లేడు. ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక బలహీనత ఉంటుంది, ఏదో ఒక పరిస్థితులు ఉంటే, ఏదో ఒక విధమైనది ఉంటుంది. కానీ ఆయన ప్రేమించాడు కనుక ఆ ప్రేమ సమస్త దోషములను, దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఆయన ప్రేమ దోషాలను కప్పేసింది. దోషాలు చూడదు, బలహీనతలు చూడదు, అదిగో పరిస్థితులు చూడదు. అతన్ని ఎట్లా ప్రేమిస్తాడు అంటే, అంటాడు కదా, అతను ఏ లోపము లేదంటాడు. యాకోబు దగ్గరికి వచ్చేసి అసలు లోపమే లేదా, అసలు లెక్క అయితే మోసగాడు అని పేరు.
అతను మోసం చేశాడుగా. ఎక్కడ? అన్న దగ్గర, తండ్రి దగ్గర, అక్కడ మామ దగ్గర, అంత మోసమే. కానీ దేవుడు అంటాడు కదా, అతనిలో ఏ లోపము లేదు, ఏ విధమైనటువంటి వంకరతనము లేదు. దేవునికి స్తోత్ర. ఇందులో ఆయన ప్రేమలో, యేసయ్య ప్రేమలో మనం చూచే దానిలో కొన్ని ఉన్నాయి మనం ధ్యానించాల్సినవి. దేవునికి స్తోత్ర. తండ్రి ఉంటాడు, తన కొడుకు, తండ్రి ఉంటాడు, తన కొడుకు ఉంటాడు. ఇద్దరు తండ్రి కొడుకులే. ఒకసారి పడదు, ఒకసారి వారు పోట్లాడుకుంటారు, ఒకసారి కూతురైనా ఏదో ఒక మాట అంటది, ఏం చేసావయ్యా, నా కోసం ఏం చేసావు అని. ఒక రోజు 2 రోజులు వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారు, లేకపోతే ఒక వారం పాటు మాట్లాడుకోకుండా ఉంటారు. కానీ కొడుకు దూరం వెళ్ళిన తర్వాత, ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత, అంతకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి నానా అనగానే ఈ మాటలో ఏదో బాధల్లో ఉన్నాడేమో, కష్టాల్లో ఉన్నాడు. నానా అనగానే ఏంటయ్యా, ఏమైంది, ఏంటి ప్రాబ్లం, చెప్పకముందే ఏంటి నీ సమస్య, ఏంటయ్యా, ఎందుకో తెలుసా, తండ్రి కదా, కొడుకు కదా, అపాయంలో ఉన్నాడేమో, కష్టంలో ఉన్నాడేమో, ఇబ్బందులో ఉన్నాడేమో, నా కొడుకు ఇదిగో ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం కావాలి, తన దగ్గర ఏమి లేకపోయినా, తండ్రి దగ్గర ఆ రోజున ఆ స్థానంలో ఆ స్థితిలో ఏమి లేకపోయినా ఏం కావాలి, డబ్బులు కావాలా, లేకపోతే ఏదైనా సహాయం కావాలా, ఏం కావాలి, వెంటనే రెస్పాండ్ అవుతాడు తండ్రి. దేవునికి స్తోత్ర. పరలోకపు తండ్రి కూడా నీ మీద నా మీద వెంటనే తండ్రి అనగానే రెస్పాండ్ అవుతాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డలు, నేను పెంచినవాడు, నేను కన్నవాడు, నేను కాపాడుతున్నవాడు, నా బిడ్డలు వీళ్ళు అని నీ కోసం, నా కోసము లోపాలు చూడక, బలహీనతలు చూడక, తెలియని పరిస్థితులు చూడక, ఏదో ఒక పాపమును చూడక మనలను ప్రేమించే మనసు ఆ తండ్రికి ఒక్కడే. దేవునికి స్తోత్ర. తండ్రి దూరం వెళ్ళిపోయాడు, ఆ తండ్రికి దూరం అయిపోయాడు కొడుకు, చిన్న కుమారుడు దూరం వెళ్ళిపోయి వ్యాపారం చేద్దాం అనుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు, దుర్వ్యాపారం చేసి పోయి చేశాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆస్తినంతలు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యమంతా పోగొట్టుకున్నాడు. అతడు అదిగో భయంకరమైన కరువులో ఉన్నాడు, అతడు పందుల వాసనతో ఉన్నాడు. అనుకున్నాడు ఒకే ఒకసారి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎస్, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నా తండ్రి దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పోసులు పెడుతున్నాడు. నా తండ్రి విలువైనటువంటి వ్యక్తి, నా తండ్రి స్థానం గొప్పది, నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. అయితే ఇంత చేసిన దానికి కొడుక్క నేను వెళ్ళను, ఆ అర్హత నాకు లేదు, ఆ స్థానము నాకు లేదు, తండ్రి స్థానము అదిగో కొడుకు స్థానం నాకు వద్దు. కూలివానిలో ఒక్కడిగా ఉంటా. ఏమనుకుంటున్నాడట, కూలివానిలో ఒక్కడిగా ఉందామని వచ్చాడంట. అంత దూరం ఉండి తండ్రి అంటున్నాడు, తండ్రి నీకు విరోధముగా నేను పాపము. తండ్రి అనగానే కనెక్ట్ అయిపోతాడు తండ్రి, పరలోక తండ్రి. ఎమ్మటే మన దగ్గర ఏదైతే తెలియని పొరపాట్లు, తెలిసిన పొరపాటు, ఏదైనా పాపం, ఏదైనా లోపం, ఏదైనా ఉందో పక్కన పెట్టేసి అలాగా హక్ చేసుకుంటాడు, అలా కౌగిలించుకుంటాడు, అలాగ దగ్గర చేసుకుంటాడు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అంత దూరంలో ఉండగానే అసలు పందురు వాసనతో ఉన్న వ్యక్తి, పాడు చేసిన వ్యక్తి, ఎంతో నష్టపెట్టిన వ్యక్తి, తండ్రి ఆ గుండెల మీద కొట్టి వెళ్ళినటువంటి వ్యక్తి, వద్దన్నా వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తినట పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడ మీద పడి, ఎస్, కారణం ఏంటో తెలుసా, కొడుకు నా కొడుకు, అది తిరిగి వచ్చాడు దేశాలకు, అతడు బ్రతికొచ్చాడు, నాకు అదే చాలది, ఆస్తిపోతే మళ్ళీ సంపాదించుకుంటాను, మళ్ళా ఏదైనా నేను సంపాదించుకుంటానా, కానీ నా కొడుకు నేను పోగొట్టుకోలేను. దేవునికి స్తోత్ర. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఆ తండ్రి అయిన దేవుడు కూడా, యేసయ్య కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. వదులుకోడు ఆయన, విడిచిపెట్టాడు ఆయన. ఏ సమస్యలైనా, ఇబ్బందులైనా, ఏ కష్టాలైనా, ఏ శ్రమలైనా ఆదుకునే దేవుడు ఉన్నాడు. ఆయన యాకోబు దేవుడు, నీకు నాకు సహాయకుడు. దేవునికి స్తోత్ర. ఆయన్ని వదిలిపెట్టడు. ఈ లోకములో తల్లిదండ్రులు, ఈ లోకంలో అన్నదమ్ములు, ఈ లోకములో నీకున్న స్థితిగతులన్నీ కూడా మారి ఉన్నాయా, వదిలిపెట్టి ఉన్నాయా, అన్ని పరిస్థితులు అనుకూలత లేదా, ఆయనను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నీకోసం కార్యం చేస్తాడు, నీకోసం మేలు చేస్తాడు, నీకోసం ఉపకారం చేస్తాడు, నీకోసం ఆశ్చర్యమైన సహాయం చేస్తాడు. ఆయన ఎంతైనా
నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించాడు, నీ కోసం ప్రాణం పెట్టడానికి, నా కోసం ప్రాణం పెట్టడానికి, నీ కోసం నా కోసం రూపమంతా మార్చుకోవడానికి ఎనకాడని దేవుడు. ఆయన ప్రేమతో ఆయన ఈ లోకములో నీ కోసం నా కోసం చనిపోయేసాయా, చనిపోయి తిరిగి లేచినేసాయా. అంత ప్రేమిస్తూ ఉంటే ఎందుకు దేవుడు చేయడు? ఎందుకు నిన్ను ఆయన ఆదరించడు? ఎందుకు నీ స్థితిగతులు మార్చడు? ఎందుకు నీ కుటుంబ పరిస్థితులు మార్చడు? మారుస్తాడు. అంటే సమయం దగ్గరైంది. దేవునికి స్తోత్ర. నిన్ను లేపే సమయము ఆ వ్యక్తులు 38 సంవత్సరాలు పట్టింది, నీ జీవితంలో దగ్గరైంది. అయినా దేవుడు లేపాడు. ఒక స్త్రీ 12 సంవత్సరాలు బాధపడింది, ఇంకొక స్త్రీ 18 సంవత్సరాలు బాధపడింది. ఆయన ప్రభు వారికి విడుదల ఇచ్చాడు. నీకు నాకు విడుదల ఇస్తాడు. దేవునికి స్తోత్ర. విడుదల చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే యాకోబుతో దేవుడు అన్నాడు, దేవుడు మాట్లాడతా ఇక్కడ అంటున్నాడు కదా, అతనిలో ఏ లోపము, ఏ దోషము నేను కనుగొనలేదు, ఇశ్రాయేలీలో ఏ వంకర్తనము. ఎస్, దేవుడు యెహోవా అతనికి. అసలు ఎందుకు ఈ సందర్భం వచ్చిందంటే ఆ పై వచనంలో 11వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేం చేసేదివి? నా శత్రువులు శపించుటకు నిన్ను రప్పించితిని. అయితే కనుక రాజు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. రాజు పేరేమో బాలాకు, ప్రవక్త పేరేమో బిలాము. రాజుగారు ఎవరు కావాల్సి వచ్చిందంట? ఎవరు కావాల్సి వచ్చిందంట? ప్రవక్త, దేవుని ప్రవక్త కావాలి. నిజంగా మనం అనుకుంటాం గవర్నమెంట్ వేరు, సేవ వేరు అని. సేవే గవర్నమెంట్, గవర్నమెంటే దీంట్లో పార్ట్. బైబిల్ అంతటిలో చాలామంది తెలియదు. వాళ్ళు అంటారు కదా, రాజకీయ నాయకులని పిలుస్తాడండి ఆయన. కానీ పిలుస్తా నేను, రాజకీయం అంతా చేస్తావు ఇంట్లో నువ్వు మందిరంలో. రాజకీయం అంతా చేస్తావు కానీ రాజకీయ నాయకులు పిలుస్తావు అంటాం మనం. కానీ దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ ఏమన్నాడట? ఇక్కడ అంటున్నాడు కదా, శత్రువులు నాకున్నారు, వారిని శపించాలి. బాలాకు కంట, బాలాకు శత్రువులు ఉన్నారు, నువ్వు వారిని శపించాలి. అది అంటే సేవకుడు చెప్పింది జరిగిద్ది నమ్మకం, ఏదైతే చెప్తాడో జరిగిద్ది అనే నమ్మకం అది రాసుకుంది. అందుకోసమే రమ్మన్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత చదువుదాం భాగం. అయితే నీవు వారిని పూర్తిగా దీవించావు. నేను అనుకున్నది ఒకటే, కనుక మన జీవితాల్లో అదే జరిగిద్ది. మనుషులందరూ ఒక రకంగా అనుకోవచ్చు, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దాన్ని భిన్నముగా మార్చే దేవుడు ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్ర. ఇక్కడ నేను అనుకున్నాను నువ్వు శపిస్తావని, కానీ నువ్వు వారిని పూర్తిగా అన్నాడు. దేవుడు దేన్ని పిలిచాడంట? మనల్ని శపించడానికి కాదు, లేదా శపించబడే స్థితిలో ఉంచడానికి కాదు మనల్ని పిలిచింది, దీవించడానికి పిలిచాడు. ఇవాళ మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే దీవించబడటానికి. దేవునికి స్తోత్ర. కంటిన్యూ చేద్దాం ఆ భాగం. అందుకతడు యెహోవా అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును, వారి చివరి మాత్రము కనబడును, కానీ నా నిమిత్తం వారిని శపించవలనని అతనితో చెప్పి, ఎక్కడికట? పిస్క కొలనున్న 7 బలిపీఠములను కట్టించి చాలండి. ఇక్కడ అది ఆ ప్రాంతంలో, ఆ స్థలంలో వర్కౌట్ అవ్వాలి. అక్కడ మళ్ళా ఇంకో ప్లేస్ మార్చాడు. ఇవాళ మనకు ప్లేస్ వర్కౌట్ అవ్వకపోతే మనం కూడా ఏం చేస్తాము? సంఘము మార్చేస్తాం. అట్టను వర్కౌట్ అవ్వాలా. ఎవరికి? బాలాకు రాజుకు వర్కౌట్ అవ్వాలా.
ఇక్కడ కాదు అసలుకి, ఇంకోసారి తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు. అది ఏం ప్లేస్ అంటే అది ప్లిస్కా కొండ. ఆ కొండ పిస్కా కొండ, ఆ కొండ దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఇది ఏంటి దీంట్లో ఉన్న ఈ కొండ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు, ఇక్కడ ఎందుకు బలిపీఠం కట్టాడు, ఇక్కడ నుంచి వారు శపించమన్నాడు అని లోతుకి వెళ్ళాను నేను. కొంచెం వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఏదంటే, అక్కడ ప్రాముఖ్యముగా 34 ద్వితీయోపదేశ కాండము 34 మొదటి వచనాన్ని చదువుకుందాం. 34 మొదటి వచనం. మోషే మోయాబు మైదానము నుండి కనుక ఇక్కడ ఏంటి ఈ యొక్క ప్రదేశం అయ్యా అంటే, దేవుడు మోషే వాగ్దాన దేశాన్ని దేవుడు చూపించాడు. ఇదే ఈ ప్రాంతం అంతా నీకు వాగ్దానం చేశా. ఏం ప్రదేశం అది? పిస్కా, ఈ కొండ ప్రదేశమును అది దేవుడు వాగ్దానం చేసినటువంటి ఈ ప్రదేశం అది. ఆ ప్రదేశము దగ్గరికే ఎవరిని తీసుకెళ్ళాడు? బిలామును తీసుకెళ్ళాడు. బిలామును తీసుకెళ్ళి ఎక్కడి నుంచే అంటే, సాతాను ఎక్కడి నుండి పనిచేస్తాడయ్యా అంటే, ఏ విధముగా వాగ్దానం చేశాడో వాగ్దానము చేసిన దానిలో నుండే నిన్ను ఓడగొడతాడు. గుర్తుపెట్టుకో. వాగ్దానం మీద ఉంచడు, వాగ్దానం మీద నడిపించడు, మాట మీద ఉంచడు, దేవుని మాట మీద ఉంచడు, దాని మీద నుంచి పడగొట్టడానికి చూస్తాడు. అది వాగ్దాన దేశం. అది ఆ ప్రదేశం మోషేకు చూపించాడు. వాగ్దాన స్థలం అది. ఆ స్థలము దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు చూపించి అంటున్నాడు కదా, ఇక్కడి నుంచే వాళ్ళని చెప్పించు. చూసావా? ఒకసారి మన జీవితాల్లో కూడా అదే ప్రార్థన ద్వారానే వచ్చేది సైతాను. పరిచర్య ఇప్పుడు ఎక్కడ చూసిన సంఘాలు, ఎక్కడ చూసిన అంతా కూడా సాతానే ఏం చేస్తుంది అయ్యా అంటే, ఈ రూపంగానే చేస్తుంది. అది ప్రార్థనే, ఇది ప్రార్థన చెయ్యి అంటది. అది ఇది ఒకటేగా చెయ్యి. కానీ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకొని కూడా చేస్తాడు. వాగ్దాన ఫలమును అనుభవించుకోకుండా చేస్తాడు. వాగ్దానమును నువ్వు పొందకుండా చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే, సాతాను మాట విన్నప్పుడు. ఇక్కడ ఆ మాట కంటిన్యూ చేద్దాం. అక్కడ దాని వరకు చాలండి. ఇవన్నీ వాగ్దానం చేసిన ప్రదేశం, దాంట్లో నుంచే చెప్పించమంటున్నాడు. కనుక ఇక్కడ నుండి వాక్యంలోకి వద్దాం. ఇప్పుడు దేవుడు తన కృపచేత ఎలాగా దేవుడు మనం చూస్తాడంటే, మన అంశము దేవుడు యాకోబులో వంకరతనము చూడలేదు. కనుక ఆ వాగ్దానములో మొదటిది దేవుని దృష్టి ఏంటో తెలుసా? దేవుని దృష్టిలో నీతిమంతులుగా మనం చూస్తాడు. దేన్ని చూస్తాడంట? మనల్ని నీతిమంతులుగా చూస్తాడు. అయ్యా లోపాలున్నా దాన్ని తీసేస్తాడు ఆయన. బలహీనతలను తీసేస్తాడు ఆయన. కానీ ఇక్కడ అంటాడు కదా, రోమా పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాలు చెప్పాడు ఆ మాట. త్వరగా 4వ అధ్యాయం 7-8 వచనాలు. ఏలయనగా దేవుని చేత నిర్దోషి. యాకోబు ఎవరి చేత నిర్దోషి అని అంటున్నాడట? దేవుని చేత. నిజంగా ఇక్కడ పాపమునకు ఏం చేశాడంటే, అపరాధములన్నిటి క్షమించాడు. అలాంటి స్థితి ఇది సొంత నీతి వల్ల కాదు, కానీ దేవుని కృప వల్ల ఈ యొక్క నీతిమంతుడుగా మనం మార్చబడతాం. ఒకటి, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? నీతిమంతులుగా. రెండవది, మనం చదువుకుంటే మనలను దేవుడు క్షమించి సంపూర్ణులుగా చేస్తాడు. ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమించి దేనిగా చేస్తాడట? సంపూర్ణులుగా చేస్తాడు. దానిలో మీకా గ్రంథం 7వ అధ్యాయం 19 వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 19 వాక్యం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను
కనుక పాపములు ఎక్కడ పడేస్తాడట? ఆగా సముద్రము అడుగు భాగములనంట. సముద్రం ఎంత లోతు? ఆ లోతులో పడేస్తాడట. కనపడిద్దా పైకి? అలా కనపడకుండా కింద పడేస్తాడు. మనుషుడేమో లోపాలను చూస్తాడు, దేవుడేమో లోపాలను తీసేస్తాడు. అందుకోసం యాకోబులు ఏం తీసేశాడంటే ఒక నీతిమంతుడిగా చేశాడు. రెండవది ఇక్కడ క్షమించి సంపూర్ణునిగా చేశాడు. అది మూడవదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, సంఖ్యాకాండం 23:20 23:20 ఇదిగో దీవించమని నాకు సెలవాయును, ఆయన దీవించను. కనుక దేవుని తన ప్రజల పైన ఆశీర్వాదం ఇస్తాడు. నీ మీద నా మీద ఏమిస్తాడయ్యా అంటే ఆశీర్వాదం. అందులో యాకోబు కూడా ఉన్నాడు. యాకోబుని కూడా ఆశీర్వదించాలి, తన దృష్టి ఆశీర్వదించాలని. కాబట్టి మూడవది దేవుని ప్రజల పైన దేవుడు తన ప్రజల పైన ఆశీర్వాదం ఇస్తాడు. నాలుగవది ఇక్కడ అంటాడు కదా, నాలుగవది అంటాడు 33 నిర్గమాకాండం 33:14 అంటాడు కదా, 33:14 అందుకు ఆయన అంటే దేవుడు మనతోనే ఉంటాడు. మనల్ని ఆశీర్వదించడానికి ఎక్కడ ఉంటాడంట? మనతోనే ఉంటాడు. యాకోబుతోనే ఉన్నాడు. యాకోబు అందుకోసం యాకోబుని చూసి ఇప్పుడు అంటున్నాడు, యాకోబులు వంకరతనము లేదు, దోషము నేను. మనతో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గరికి కనపడదా? మంచి ఏదైనా చెడు ఏదైతే మంచి లక్షణాలు ఉన్నాయి అవన్నీ తీసుకుంటావు, అదే తెలిసింది. దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, యాకోబుని చూసి ఆయనలో నేను చూడలేదు, ఉన్న దేవుని ప్రేమ చేత అన్నిటిని తీసేశాడు. దేవునికి స్తోత్ర. కనుక నా సన్నిధి నీతో వచ్చును అంటే దేవుడు మధ్యలో దేవుడు తోడుకుంటాడు. అక్కడ కనబడుతుంది. ఆఖరిది 5వది అంటాడు కదా ఇక్కడ, మరి దేవుని దృష్టి, దేవుని యొక్క దృష్టి కృపతో నిండి ఉంది, కృప అన్నాడు. చూడండి ఇక్కడ 103:10 వాక్యం చదువుకుంటే ఆఖరి మాట 103:10 మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి. నిజంగా ఈరోజు ఇట్లా ఉన్నామంటే దేవుని కృపే. మనం అనుకుంటాం నా బలం ఉంది, నా జ్ఞానం ఉంది, నా తెలివి ఉందని, నా ధనం ఉందని. అది ఎన్నడూ ఆపద కాలంలో ఆస్తి అక్కరకి ఒకటే, దేవుని కృప ఉంది. అది అర్హతలే. ప్రతిరోజు నేనైనా మీరైనా మనం చెప్పుకోవాల్సింది, అయ్యా కేవలం నీ కృప వల్ల నిలబడ్డాను, కేవలం నీ అయ్యా ఉద్యోగం చేస్తున్నానంటే అది నీ కృప వల్లే, ఈ పనులు చేస్తున్నాను నీ కృప వల్లే అని మోకరించి నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరు, అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఏ ప్రార్థన చేయాలి? కృపే. ఆయన కృప లేకపోతే మనం ఎక్కడ పనికిరాం, మనం ఎక్కడ పనికిరాం. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం విలువైన చోట నాకు అక్కడ విలువ ఉందండి, అక్కడ కూడా మనకి విలువ లేకుండా ఉంటాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు లేకుండా మనకు విలువ రాదు. దేవుడే. మొక్కరించి నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళు, అయ్యా ఆ ఉద్యోగానికి నేను అర్హుడిని కాదయ్యా, ఇదిగో ఆ పనిలో నేను అర్హుడిని కాదయ్యా, నేను ఆ స్థితిలో అర్హుడిని కాదయ్యా అనుకుంటా. చూసావా? కృప అంటది కదా, దేవుడు అంటాడు కదా, నా బిడ్డని ఇంకా నేను బలపరుస్తా, నా కృప నీకు తోడుగా. 5 అనుభవాలు యాకోబులో. వంకరతనం చూడలేదు అంటాను. 1 నీతిమంతుడిగా చేశాడు, 2వది క్షమించాడు, సంపూర్ణుడిగా చేశాడు, 3వది తన పైన ఆశీర్వాదం ఇచ్చాడు, ఎదుగో 4వది దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, మధ్యలోనే దగ్గరలోనే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. 5వది దేవుని కృప ఉంది. యాకోబు మీద ఏముందట? నీ మీద, నా మీద. ఈరోజున సిలువ ప్రేమ అలాంటిదే. ఆ ప్రేమ మనల్ని వదిలిపెట్టదు, ఆ ప్రేమ మనల్ని విడిచిపెట్టదు, మనల్ని పైకి తీసేది, అభివృద్ధిపరిచేది, ఉన్నత స్థానంలో పెట్టేది, ఉన్నత నీతిని కలిగించేది, కుటుంబ పరిస్థితులను బిడ్డల జీవితాల్లో మార్పు కలిగించేది. అది చేదైనదే, అది త్రాగలేదే, కానీ అందులో మధురముగా మార్చింది దేవుడే. అది వచ్చేది అనుభవిస్తూ ఉండొచ్చు, ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కష్టాలు పడుతూ ఉండొచ్చు, అనేక నిందలు పడుతూ ఉండొచ్చు, కన్నీరు కారుస్తూ ఉండొచ్చు. అయితే నీ జీవితం ఒక మార్పుని ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అది ఎరుక పట్టణమైన కూల్చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు.
దేవుడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయగలిగిన దేవుడు ఆయన. ఇదిగో నీ నా జీవితంలో అద్భుతములు చేస్తాడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ చొప్పునే ఈరోజు నిలబడి ఈ రీతిగా మనమున్నాము. ఇదిగో ఈ రీతిలో ఆయన మందిరములో ఉన్నాము. ఆయన కృప మనకు తోడే ఉండను గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.